ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీరొక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు। శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఎవరో కాదు, అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మీరు దూరం చేసుకుంటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు ఈ యొక్క ఏప్రిల్ 23వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు, అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు, కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది, అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో నిరంతరం శ్రమించడం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతారు। అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి, కానీ చాలా కాలం నుండి మీకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। మీ మధ్య ఒక చిన్న టాపిక్ లో గొడవ స్టార్ట్ అవుతుంది, ఆ గొడవ కాస్త పెద్దగా మారుతుంది, మీరు కఠినంగా మాట్లాడటం మూలంగా వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి। అయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దురుసుగా మాట్లాడకండి, కఠినంగా మాట్లాడకండి। ఈ విధంగా మాట్లాడారంటే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది। మీ యొక్క బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటానికైనా వెనకంజ వేయకూడదు, ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి। అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎవరైనా సరే మిత్రుడు కాని మిత్రురాలు కాని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ వారి యొక్క అడ్రస్ కాని ఫోన్ నంబర్ కాని మీ దగ్గర లేదు, అటువంటి వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారు। అలాగే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం లభిస్తుంది। చికిత్సకు సంబంధించి మంచి వైద్యుడికి సంబంధించి ఒక సలహా అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుంది। ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది। వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। అలాగే కొన్ని చిరు వ్యాపారవేత్తలకి ఈ రోజు లాభసాటి ఫలితాలు ఉన్నాయి, కానీ పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసేవారు మాత్రం ఈ రోజు మీరు పొరపాటుగా తీసుకునే ఒక నిర్ణయం కారణంగా లక్షల్లో మీకు నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 23వ తేదీ బుధవారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్